హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపించే సోయా చంక్స్ కర్రీలో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఆర్గానికే, ఒక కరివేపాకు సోయా చంక్స్ తప్ప. ఇంకా అందుకోసమే క్యారెట్ పొట్టు తీయలేదు, కాస్త వలిపోవడానికి వస్తున్నాయి. అయినా ఏంటి, మంచిగా ఆర్గానిక్వే కదా. క్యారెట్ బెండకాయ కొంచెం మగ్గే అంతలో ఈ నానబెట్టుకున్న సోయా చంక్స్ ఆల్మోస్ట్ ఒక గంట సేపు నానబెట్టుకున్నవి మంచిగా నానాయని చెప్పేసి నీళ్లు విండేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద మగ్గుతున్న వెజిటబుల్స్లోకి టమాటాలు, బెల్లం కావాల్సినంత వేసుకొని అవి కూడా మళ్ళీ కొంచెం కుక్ అయ్యేంతలో ఈ సోయా చంక్స్ని లేయర్డ్ లాగా విడగొట్టుకొని కర్రీలోకి యాడ్ చేసుకొని ఆమ్చూర్ వేసాను. ఒక్కోసారి ఫుల్ చంక్స్గా కాకుండా చిన్నగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా చేశాను. ముందుగా వేసిన సాల్ట్ ఓన్లీ క్యారెట్ అండ్ బెండకాయలకు సరిపోయేంత మాత్రమే వేసాను. ఇప్పుడు మొత్తం కర్రీకి కావాల్సినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కాసేపు మూత పెట్టి కుక్ చేసుకున్నాను. మధ్యలో ఒక 2 సార్లు కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. నాకు నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే బాగా కుక్ అయింది.